చెప్పండి, వార్దా ఎందుకు ఆబ్జెక్షన్? ఒకటి ఇప్పుడు మాకు నష్టం లేకపోతే అభ్యంతరం ఎందుకు పెడతాము? దానివల్ల క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటుంది. కానీ అంటే గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయి. 400 టీఎంసీలు కూడా తెలంగాణ యూజ్ చేసుకోవట్లేదు. వార్దా వల్ల అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకు అధికారికంగా ఉండేటువంటి నీళ్ళనే వాడుకోలేకపోతున్నారు. సముద్రంలో 3000 టీఎంసీ పోతున్నాయి కాబట్టి సెంటిమెంట్ కోసం కాదా అని చెప్పి వార్దాకి ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు అనేది ఆయన క్వశ్చన్. వార్దా ప్రాజెక్ట్ చిన్నదే కదా, 10 టీఎంసీ లోపే కదా యూసేజ్. దానికి ఎందుకు ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ సిడబ్ల్యూసీకి లెటర్ రాశారు? అట్లుండదు, ఆయన చెప్పినట్టు ఉండదు. అది ఇక్కడ బాగా సంబంధించి ఏదైనా నష్టం వచ్చేది ఉంటే తప్ప అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే నీళ్లు ఎక్సెస్ నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కూడా. కొన్నిటికైతే మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒప్పుకోవాలి కదా. మామూలుగా ఫార్మాలిటీగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి కదా. ఒకసారి కాటసాని గారు జైనర్ కాటసాని గారిని అడుగుదాం. కాటసాని గారు, రాయలసీమ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అనుమతి లేని ప్రాజెక్టుకు 3500 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్ కు 900 కోట్లు ఇచ్చారు సార్. 2500 కోట్ల చెల్లింపులు జరిపారు. మచ్చమర్రి ప్రాజెక్టు ద్వారా నీటి తరలించే అవకాశం ఉన్నా మళ్ళా ఎందుకు ఇంకా రాయలసీమ ప్రాజెక్టు ఎందుకని? చంద్రబాబు నాయుడు అంత అనుభవం ఉండే నాయకుడు మాట్లాడడం మనం ఏం చేయలేము. ఇప్పుడు రాయలసీమకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి వాటర్ తీసుకోగలిగితే ముచ్చమర్రి దగ్గర ఎంత పంపింగ్ చేస్తారు చెప్పండి. ఇక్కడ అయితే ఇమ్మీడియట్ గా మనం అడిషనల్ గా వచ్చే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి అడిషనల్ గా మనం రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకుంటే ఫ్లడ్ వాటర్ మనము యూటిలైజ్ చేసుకోవడానికి కోసం దాన్ని పెట్టడం జరిగింది. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులకు అనుమతి ఉంది వాళ్ళు మొదలు పెట్టారు. వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు మొదలు పెట్టారు. మనం ఇక్కడ రాయలసీమకు మొత్తం నెల్లూరుకు, ఒంగోలుకు ఉపయోగపడే చెన్నైకి నీళ్లు పోయే దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో వచ్చే ఈ ఫ్లడ్ వాటర్ విత్ ఇన్ 1 month లోనే యూటిలైజ్ చేసుకుని మొత్తం రాయలసీమ ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టు. మీ ఉద్దేశంలో మచ్చిమర్రి పనికిరాదా? ముచ్చుమర్రిలో దాని కెపాసిటీ అంతా చెప్పండి, మాట్లాడితే ఎట్లా చెప్పారెడ్డి గారు? ముచ్చుమర్రి ఒకటండి, ముచ్చుమర్రి కెపాసిటీ చెప్పండి. దాని పర్పస్ కొంచెం అర్థం చేసుకోండి. ముచ్చుమర్రి గానీ బల్యాల మాట్లాడతారు, లింగారెడ్డి కూడా మాట్లాడితే ఏం చేయలేము. అట్లా కాదు. ఒక నిమిషం. ఇప్పుడు 800 అడుగుల లోతు నుంచి ఒకటి, 830 అడుగుల లోతు నుంచి ఒకటి తీసుకునే దానికి అవకాశం ఉంది. కెపాసిటీ చిన్నది కావచ్చు కానీ ప్రయోజనం ఎక్కువ ఉంది. ఎందుకంటే అంత లోతులు ఉండేటి లిఫ్ట్ పెట్టకపోతే ముచ్చుమర్రి మల్యాల దగ్గర నీళ్లు వాడుకోలేం కదా. దానికోసం ఆ విధంగా చేయాల్సి వచ్చింది. అది కంటిన్యూగా లిఫ్ట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు అలగనూరు కానీ ఇవన్నీ ఎంత ఉంటాయి, కొలిచగా ఉంటాయి బ్యాలెన్సింగ్. దాంట్లో నీళ్లు వస్తూ ఉంటాయి, బయటకు పోతూ ఉంటాయి, మళ్ళీ అది ఫిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ లిఫ్ట్ కూడా ముచ్చుమర్రి మల్యాల కూడా అది కంటిన్యూస్ గా అది ఆపరేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టు లిఫ్ట్ వచ్చినది కావచ్చు కానీ దానికి వచ్చే నీళ్లు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవాలి, లోతులు కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. సో విప్రకాష్ గారు, ఫైనల్ గా ఏం జరుగుతుంది ఇప్పుడు? అల్టిమేట్ గా ఒకటైతే క్లారిటీ ఇచ్చారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అయితే అది కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు ఒపీనియన్ వ్యక్తం చేశారు. మరి అది రేవంత్ రెడ్డి విజయమే కదా? రేవంత్ రెడ్డి వాళ్ళు ఇద్దరు మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ చంద్రబాబు నాయుడే నా మాటని కోర్టులో కేసు చేయకుండా ఏం చేయకుండా ఇల్లీగల్ ప్రాజెక్ట్ కదా మాట్లాడుకోలేదనేది. ఎక్కడి నుంచి అయితే ఆయన ఒక నుంచి మొదలు పెట్టిండు, ఈయన ఒక మొదలు పెట్టిండు. ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్జిటి స్టే ఉన్నది. ఇప్పుడు అది మొదలు పెట్టినా అయిపోయేటట్లేదు. ఇక బ్లేమ్ అయిండ్లు బాగా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా. మీరు ఇంకా ఎన్ని తీసుకుపోతారు, అవసరమా? ఇప్పుడు పక్కన మీరు ఒకటి వినండి భరత్ గారు, వాళ్ళకు కూడా అర్థం కావాలి. పక్కనున్న పాలమూరుకేమో నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు అభ్యంతరం చెప్తాడు. 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాటా. ఎందుకంటే పైన 80 టీఎంసీలు ఇవ్వాల్సిన దానిలో 35 టీఎంసీలు వాళ్ళు మహారాష్ట్ర, కర్ణాటక ఆల్రెడీ వాడుకుంటున్నారు.
తెలంగాణలో 45 టీఎంసీలకి ఆబ్జెక్షన్ పెట్టిండు. ఆబ్జెక్షన్ పెట్టేసరికి ఏమైంది, పాలమూరు రంగారెడ్డి ముందుకు పోలేకపోతున్నది. ఇక్కడనేమో చిత్తూరు దాకా పోతాయి, కుప్పం దాకా పోతాయి, నెల్లూరు జిల్లా సంగం ఆనకట్టు దాకా పోతాయి, పెన్నా ఆయకట్టు అంతా కూడా కృష్ణా నీళ్లతో కలుస్తాయి. ఆయన తుంగభద్ర తీసుకపోక దూరాల నుంచి వచ్చే కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోతా ఉన్నాడు. తెలంగాణ ఎట్లా ఉండాలండి మరి? తెలంగాణ అనేది సవతి తల్లి ప్రేమనా లేకపోతే ఇది వివక్షనా? ఏమనుకోవాలి? బదిలించుకున్న తర్వాత కూడా ఈ పీడ మీరు అర్థం చేసుకోండి. 811 టీఎంసీలు 299 మీకుంటాయి, 512 కాకుండా ఆ లోపల ఏమైనా కట్టుకుంటాము. మిగులు జిల్లాలంటే మాకే కదా రాయలసీమకు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం ఉంటే వాడుకుంటాం, లేకపోతే మీరే కదా మాకు వదిలేస్తుంది. మేమేమో పాలమూరులలో ఒక చుక్క నీరు కూడా మేము వాడుకోవద్దు ఆయన దత్తం జిల్లా ఒకప్పుడు. ఆయన మాత్రం కుప్పకు తీసుకుపోతాడు, ఆడ కండగలేరు సమస్యలకు తీసుకుపోతాడు, తెలుగంగ పేరుతోని పైప్ లైన్లు వేసుకొని మద్రాసు తీసుకుపోవాల్సిన నీళ్లను ఓ పెద్ద కాలువ తీసి రోజు 10 టీఎంసీలు తీసుకుపోయేటట్టు తయారు చేసుకున్నాడు. నవ్విపోతాడు కాక నాకేమి సిగ్గు అని చెప్పి ఏం చేసినా తెలుస్తుంది అనుకుంటే నడవదండి. ఇది దాంతో వాడుకోండి, దేనికైనా వాడుకోండి. దానికి మీరు అన్నట్టు దేనికైనా వాడుకోండి అని మీరు అంటున్నారు. మరి ఆయన ఎందుకు అభ్యంతరం చెప్తాను? మీకు 300 టీఎంసీలు కావాలి రాయలసీమకు, మిగులు జిల్లాలలో మాకు ఒక 45 టీఎంసీలు న్యాయంగా రావాల్సిన వాటా నీళ్ళు ఇవ్వరా మీరు? రాయలసీమకే కదా మిగులు జిల్లాలు, రాయలసీమకే కదా బచావతి ట్రిబ్యునల్ ప్రకారము మిగులు జిల్లాలు. ప్రాజెక్టు కట్టుకుంటాం మేము. ఒక చుక్క నీరు లేదు మీకు. ఏదైతే మొదలు కట్టుకున్న తుంగభద్ర మీద కట్టుకున్న కాలువలకు తప్ప మీకు నీళ్లకు రాజోలి బండ 10 టీఎంసీలు 20 టీఎంసీలు అడిగినా కూడా మీకు బచావతి ఇవ్వలేదు. కేసీ కెనాల్ కు పెంచమంటే కూడా పెంచలేదు, 39 ఇచ్చింది. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చినా అంటే గాలేరు నగరి, తెలుగు గంగ, బ్రహ్మంగారి మఠం, వెలుగోడు వీటికి దేనికన్నా అనుమతి ఉన్నదా అండి? ఇన్ని ప్రాజెక్టులకేమో మీరు చెరువులా ఉన్న వాటిని భారీ 150 టీఎంసీలు దొంగదానం చేసుకొని పోతున్నారు. మాకు న్యాయంగా రావాల్సిన 45 టీఎంసీలు తీసుకుపోతారంటే అదుపులో లేస్తారా మీరు? ఆపండి, మీరేదా మీ దగ్గర వచ్చి కదా మాకు నీళ్ళు రావాల్సింది. మీ ప్రభుత్వం ఇప్పుడు మీరు ఆపొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ కూర్చుంటే మీరు బదనాం అయిపోతారు. మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలంగాణకు ఎంత అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు. అన్యాయం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా 12 ఏళ్ళైనా కూడా ఎంతకాలం చెప్పారు బతుకుతారు అట్లా రాజకీయంగా మీరు? మీకు ఎక్కడ తెలుగు సోదరత్వం ఎక్కడ ఉందండి మీ లోపల? ప్రజల్లో ఉంది కానీ మీ నాయకులలో లేదు. మీరు ఇప్పటికీ మమ్మల్ని శత్రువులాగానే చూస్తున్నారు. 57 ఏళ్ళు మమ్మల్ని దోచుకున్నారు, గోసబెట్టిళ్ళు. 500 కిలోమీటర్లు ఒక గాడి పెట్టడానికి ఈ 57 సంవత్సరాలు 500 కిలోమీటర్లు ఒక్క బ్యారేజ్ కట్టిల్లు అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో 9.5 ఏళ్లలో. మా చెరువుల నీళ్లు వాళ్ళకే కావాలి, మా కాలువల నీళ్లు వాళ్ళకే కావాలి, వర్షపు నీళ్లు వాళ్ళకే కావాలి. గోదావరి డెల్టాలో ఒక్క పంటకు ఉండేది, దాన్ని ఇప్పుడు 2 పంటలు పండించుకుంటున్నారు. ఖరీఫ్ లో తెలంగాణలో పడ్డ చెరువులు దిగాలి, ఆ నీళ్లు వాగులలో పడాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఇడుతుండాలి. మాత్రం పాలమూరులో 12 సంవత్సరాలు ఉంటాయి కదా, మరి మీరేం బాగు చేసుకున్నారు చెప్పండి. పాలమూరు పాపం మీకు తగులుతుంది అండి, పాలమూరు రైతుల కోసం మీకు తగులుతుంది. దాన్ని నాశనం చేసింది శాపనార్థాలు పెట్టి రాజకీయంగా బతకాలనుకుంటే కరెక్ట్ కాదు. అది నేను తెలంగాణలో చాలా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన పుష్పాలి సాగర్ కూడా రాజశేఖర రెడ్డి వచ్చాకనే పూర్తి చేశారు. నేను రాజశేఖర రెడ్డి రాయలసీమ కదా, నేను ఆయన తిట్టట్లేదు కదా. జలయజ్ఞంలో కొంతవరకు మాకు వర్క్ రాజశేఖర రెడ్డి ఎంత చేశారు, జగన్ ఎంత చేశారు, చంద్రబాబు నాయుడు నీటితో కంటే
అసలు ఎవరిని ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇప్పుడు దీనిలో కూడా మీ నాయకుడు వి ప్రకాష్ గారు మరి రాజశేఖర రెడ్డి ఒక నిమిషం రాజశేఖర రెడ్డి ఒక నిమిషం రాజశేఖర రెడ్డి అని అంటారు కదా మరి పోతిరెడ్డి పాడు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులు చేసి రాజశేఖర అదే రెడ్డి చేశాడు. దాన్ని ఇప్పుడు దాన్ని ఎవరు మెచ్చుకోరు. రాజశేఖర రెడ్డి చేసిన ద్రోహమే అది. మరి అంతకుముందు తీసుకోవడానికి అవకాశం లేదు కదా, ఒక టీఎంసీ కంటే ఎక్కువ అవకాశం లేదు కదా. ఒకటి ఏం ఎక్కడదండి, వాళ్ళు 1,500 క్యూసెక్కులే. ఆ ఎస్ఆర్టీసీ అనేది ఒకటి పుట్టించుకున్నారు. పుట్టించుకొని రోజుకి ఒక టీఎంసీ తీసుకోవాలని చెప్పి ఫస్ట్ 1,500 క్యూసెక్లను 11,500 పెంచుకున్నారు. మళ్ళీ 1000 క్యూసెక్కులు దానికి యాడ్ చేశారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఓన్లీ తెలుగు గంగకు రోజుకు 1,500 క్యూసెక్కులనే మొదలు నిర్ణయం అయింది. 1,500ను తర్వాత ఏం చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని 11,500 క్యూసెక్లు ఒక్కొక్క టీఎంసీకి పెంచాడు. రాజశేఖర రెడ్డి వచ్చేసి దాన్ని 44,000 టీఎంసీలకు పెంచాడు. తర్వాత కాలంలో దాన్ని ఇప్పుడు జగన్ గారు 80,000 టీఎంసీలకు పెంచారు. బట్ తీసుకుపోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా పూర్తి కాలేదు పనులు కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపాలనుకుంటాను కాబట్టి ఆ పోతిరెడ్డిపాడు ద్వారా పోయేటి అక్రమంగా తీసుకుపోయే నీళ్ళు అవి. ఇప్పుడు తెలంగాణలో పాలమూరు రంగారెడ్డికి నీళ్లు ఇచ్చి ఎత్తిపోతల పథకాలకు అభ్యంతరం చెప్పకపోతే మాకేం అభ్యంతరం ఉంటుందండి? మేము ఎన్నడూ కూడా గుంటూరు జిల్లాలో గుంటెడు భూమి అడగలేదు, విజయవాడ పట్టణంలో వీసమెత్తి అడగలేదు. మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం. మా నీళ్లు మాకు ఇచ్చినాక మీరు ఎన్నైనా తీసుకపోండి. ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని? ఇప్పుడు ఈ అనుభవం కనుక అడ్డుదలుగా తీసుకపోతే మాకేం అభ్యంతరం ఉంటుంది? మేము అడుగుతుంది ఒకటే, 45 టీఎంసీలు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉందో దానికి అభ్యంతరం చెప్పొద్దు, వారదాకు అభ్యంతరం చెప్పొద్దు, సీతారామకు అభ్యంతరం చెప్పొద్దు. మిగిలిన తీసుకపోండి. మాకేమైనా అభ్యంతరం ఉందా? మాకు కనీసం కోరికే కదా, మాకు డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు అండి ఇవి. ఆ ప్రాజెక్టులకు కూడా మేము కాలువలు తవ్వి అక్కడ వారదా కింద ప్రాణహిత సేవలలో భాగంగా 8,000 కోట్లు పెట్టి కాలువలు తవ్వారు. అది వేస్ట్ కావద్దని కేసీఆర్ గారు గ్రావిటీతోని వారదా నుంచి 20 టీఎంసీలు వస్తాయని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. దానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఇవన్నీ అభ్యంతరాలు చెప్పకపోతే నల్లమల సాగర్ కు మేమెందుకు అభ్యంతరం చెప్తాము? సామరస్యంగా పరిష్కరించుకున్న భరత్ గారు అసలు ఆంధ్ర తెలంగాణ వదిలేస్తే నల్లమల సాగర్ కి అభ్యంతరం వదిలేస్తారా? అవసరం లేదు మాకు. ఎందుకండి పోలవరం నుంచి నల్లమల సాగర్ తీసుకుపోనియండి, ఆయన ఎక్కడికన్నా తీసుకుపోనియండి, మాకేంది ఇబ్బంది? మాకు అడ్డుదల కేంద్ర ప్రభుత్వం ఆయన చెప్పు చేతుల్లో ఉంది. లింగారెడ్డి గారు బనకచెర్ల మొదలు బనకచెర్ల అన్నారు కదా,